చేసిందే చేస్తే ఏం బాగుంటుందబ్బా, అప్పుడప్పుడు కొత్తగా చేయాలి. అయితే మన ప్లేస్లో లేకపోతే కాస్త ప్లేస్ మార్చి కొత్త ప్లేస్లో ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడైనా వెరైటీగా కనిపించకపోతే మనకి మనమే బోర్ కొడతాం కదా అని అంటున్నారు కొందరు హీరోలు. విలన్లు సారీ హీరో కమ్ విలన్లు. ప్రతి నాయకులుగా మారుతున్న ప్రతి నాయకుడి గురించి డీటెయిల్గా మాట్లాడేసుకుందాం, వచ్చేయండి. హీరో క్యారెక్టర్లు ఎప్పుడూ చేసేవే, ఫర్ ఏ చేంజ్ విలన్ గా చేస్తే అని అనుకున్నారు తారక్. జై లవకుశలో విలన్ గా మెప్పించారు. ఆ సినిమాలో ఆయన యాక్టింగ్ చూసిన నార్త్ మేకర్స్ ఇప్పుడు వార్ 2లోనూ నెగిటివ్ ఛాయలున్న క్యారెక్టర్ కి ఫిక్స్ చేశారు. మన టైగర్ ఇప్పుడు నార్త్ లో విలన్ గా చేస్తున్నారన్నమాట. అలాగే నార్త్ లో నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణంలో రావణాసురుడిగా మెప్పించడానికి రెడీ అవుతున్నారు యష్. కేజీఎఫ్ లో ఆయనే హీరో అయినా గ్రే షేడ్స్ బాగానే కనిపించాయి జనాలకు. యానిమల్ సినిమా క్లైమాక్స్ చూసిన వారికి యానిమల్ పార్కులో విలన్ ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన జై లవకుశలో హీరో విలన్ తారక్ చేసినట్టు యానిమల్ పార్కులోనూ హీరో విలన్ గా మెప్పించడానికి రెడీ అవుతున్నారు రణ్బీర్ కపూర్. 2026లో తెరకెక్కే యానిమల్ పార్క్ కోసం ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ రిలీజ్ సలార్లో ప్రభాస్ కి ఆత్మీయుడిగా కనిపించిన పృథ్వీరాజ్ సుకుమారన్ నెక్స్ట్ పార్ట్లో విలన్ గా కనిపిస్తారు. పార్టీ లేదా పుష్ప అనే ఒకే ఒక్క డైలాగ్ తో తెలుగు ఆడియన్స్ మనసుల్లో అగ్రస్థానం సంపాదించుకున్న ఫహద్. పృథ్వీరాజ్ లాగానే మలయాళంలో మంచి మాస్ హీరోనే. ఎక్కడదాకో ఎందుకో ఇప్పుడు టాప్ లో ట్రెండ్ అవుతోన్న కల్కి సినిమాలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విలన్ గా కనిపించనున్నారు. ఓవైపు హీరోగా కంటిన్యూ అవుతూనే పాన్ ఇండియన్ సినిమాలో విలన్ గా నటించడానికి ఒప్పుకోవడం మామూలు విషయం కాదన్నది అప్పట్లో బాగా వైరల్ అయిన మాట. ఈ సినిమాలన్నీ సక్సెస్ అయితే ఫర్ ఏ చేంజ్ ప్రతి నాయకుడిగా కనిపించడానికి ప్రతి నాయకుడు ముందుకొస్తారేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ. కల్కిలో అశ్వత్థామ వీడియో చూసినప్పటి నుండి ఎవరి యాంగిల్లో వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. వారేవా, ఇంత టెక్నాలజీని ఎప్పుడు చూడలేదు, టెక్నికల్గా మూవీ వేరే లెవెల్లో ఉంటుందని అమితాబ్ లాంటి స్టాల్ వార్డ్స్ మెచ్చుకుంటున్నారు. అందులో అసలు మేకింగ్ ఏముంది అని నార్త్ జనం కొందరు పెదవి వివరడాన్ని చూస్తూ ఉన్నాం. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ కి అవన్నీ పట్టడం లేదు. తమకు కావాల్సిన కొత్త యాంగిల్ని వెతుక్కుంటూ సాధ్యాసాధ్యాల గురించి చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏంటది? ప్రభాస్ కెరీర్లో మాయని మచ్చలా మిగిలిపోయింది ఆదిపురుష్. శ్రీరామచంద్రమూర్తిగా ప్రభాస్ నటించిన ఆ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాగా తడబడింది. ప్రజలందరికీ తెలిసిన రామకథను చక్కగా చెప్పడంలో ఫెయిల్ అయ్యారు ఓం రౌత్. ఇప్పుడు కల్కిలో అమితాబ్ క్యారెక్టర్ రివీల్ చేసిన ఈ టైంలో మరోసారి ఆదిపురుష్ని గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. రామకథతో ఫెయిల్ అయిన తమ అభిమాన హీరో కల్కితో గట్టెక్కాలని కోరుకుంటోంది రెబల్ సైన్యం. పౌరాణిక పాత్రల్ని అటెంప్ట్ చేయడం మామూలు విషయం కాదు. అందులోనూ భారత కాలం నుంచి మోడ్రన్ టైం వరకు సాగే ఈ కథలో డార్లింగ్ రోల్ని నాగశ్విన్ ఎలా తీర్చిదిద్దారు? ఇందులో పురాణ పురుషుడిగా కనిపిస్తారా ప్రభాస్? ఇప్పుడు కల్కికి ఇదే స్ట్రాంగ్ యూఎస్పీ. యంగ్ రెబల్ స్టార్ని పౌరాణిక పాత్రలో చూపించి మెప్పించాల్సిన బరువు బాధ్యతలన్నీ ఇప్పుడు నాగశ్విన్వే. ఎలాగైనా సరే వెరీ ఫస్ట్ లుక్తోనో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోతోనో జనాల్ని మెస్మరైజ్ చేయాల్సిందే. ఆ టైంలో ఏమాత్రం తడబడినా ఆ ఇంపాక్ట్ సినిమా మీద బీభత్సంగా ఉంటుందన్నది ఒప్పుకొని తీరాల్సిన విషయం. అందుకే ప్రతి ఫ్రేమ్ని భూతద్దంలో చూసుకుని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాల్సిన అలర్ట్ జోన్లో ఉన్నారు నాగశ్విన్. ఈ వారం సినిమాల ఆన్ సెట్స్ ముచ్చట్లేంటి? మెగాస్టార్ ఎక్కడున్నారు? రామోజీ ఫిల్మ్ సిటీలో ఎవరెవరున్నారు? అటు తారక్ వార్ 2 షూట్లోనే కంటిన్యూ అవుతున్నారా, లేకపోతే శంషాబాద్ దేవర సెట్లో జాయిన్ అయ్యారా? చందు ముండేటి ఇప్పుడు నాగ చైతన్యతో ఏ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు? కమ్ ఆన్, లెట్స్ వాచ్. 26 రోజులుగా విశ్వంభర యూనిట్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తోంది. ఇంటర్వెల్ బ్యాంగ్లో వచ్చే ఆ ఎపిసోడ్ని చాలా స్పెషల్గా డిజైన్ చేశారట ఫైట్ మాస్టర్స్. ముచ్చింతల్లో భారీ హనుమాన్ విగ్రహం ముందు తీస్తున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ రావడం ఖాయమన్నది యూనిట్ మాట. అటు ముంబైలో వార్ 2 సెట్లోనూ యాక్షన్ సీక్వెన్సే చేస్తున్నారు తారక్. ఇక్కడ శంషాబాద్లో దేవర సెట్లో తారక్ లేని సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజాసాబ్ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ కెప్టెన్సీలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. మంచు విష్ణు భక్త కన్నప్ప సినిమా షూటింగ్ కూడా RFCలోనే జరుగుతోంది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్న రాబిన్హుడ్ మూవీ చిత్రీకరణ మొయినాబాద్లో జరుగుతోంది. నాగ చైతన్య హీరోగా చందు ముండేటి డైరెక్షన్లో తెరకెక్కుతున్న తండేల్ సినిమా షూటింగ్ BHELలో కంటిన్యూ అవుతోంది. గోపీచంద్ శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందుతున్న విశ్వం మూవీ షూటింగ్ కోటి హౌస్లో శరవేగంగా సాగుతోంది. రోజు రోజుకు సరికొత్త అప్డేట్స్తో ప్రేక్షకులను పలకరిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్. అన్నీ ఆయన అఫీషియల్గా చెప్పకపోయినా, జక్కన చేత చెప్పించకపోయినా అభిమానులు ఏదో ఒక రకంగా తెలుసుకుంటూనే ఉన్నారు. ఎత్తర జెండా అంటూ తమ ఫేవరెట్ స్టార్ని ఖుషీ చేస్తూనే ఉన్నారు.
ఎత్తర జెండా అంటూ మహేష్ సినిమా పనులకు శ్రీకారం చుట్టేశారు రాజమౌళి. పని పేపర్ వర్క్ ని దాటి లొకేషన్లోకి అడుగుపెట్టేసింది. ఇప్పుడు హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేస్తున్నారు. నాన్ స్టాప్ గా సెట్ వర్క్ జరుగుతోంది. రాజమౌళి సినిమాల్లో భారీతనం గురించి తెలిసిన వారు, ఆయన సెట్ వర్క్ గురించి అవగాహన ఉన్నవారు పెద్దగా సర్ప్రైజ్ కావట్లేదు. కానీ మా మహేష్ సినిమా సెట్స్ మీదకొచ్చేస్తోందని ఫుల్ ఖుషీగా ఉన్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. ఈ సెట్ వర్క్ పూర్తయ్యాక అందులోనే థీమ్ వీడియో షూట్ చేస్తారా, లేకుంటే సెట్ వర్క్ మేకింగ్ నే థీమ్ వీడియోలో వాడుకుంటారా అనే చర్చలు నడుస్తున్నాయి. టీం మొత్తంతో జరిగే వర్క్ షాపులు కూడా ఇదే సెట్లో ఉండవచ్చనే హింట్స్ అందుతున్నాయి. రీసెంట్ గా దుబాయ్లో కురుస్తున్న వర్షాల కారణంగా స్టోరీ డిస్కషన్స్ సగంలోనే ఆపేసొచ్చేశారు మహేష్ అండ్ జక్కన్న టీం. మరోసారి అక్కడ ఆ వర్క్ పూర్తి చేయాలి, థీమ్ వీడియో షూట్ కంప్లీట్ చేయాలి. వీటన్నిటినీ మే ఎండింగ్ లోపు కానిచ్చేయాలని అనుకుంటున్నారట జక్కన్న. మే 30న సూపర్ స్టార్ బర్త్డే సందర్భంగా ఘట్టంనేని అభిమానులకు థీమ్ వీడియోతో స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వాలనే ప్లానింగ్ లో ఉన్నారట మిస్టర్ రాజమౌళి. కంపారిజన్ ఎందుకని ఓవైపు మనసుకు ఎంత నచ్చ చెప్పుకున్నా పియర్ గ్రూప్ తో ఏదో ఒక రకంగా కంపేర్ చేసుకోకుండా ఉండలేదు గ్లామర్ ఇండస్ట్రీ. ఇప్పుడు నయనతార, త్రిష సూపర్ డూపర్ సక్సెస్ లు చూస్తూ దూసుకెళ్తుంటే చాలా మంది తామెక్కడున్నామో ఓసారి రియాలిటీ చెక్ చేసుకుంటున్నారు. త్రిష, నయన్ తర్వాతి మ్యాచ్ లో బాగా ఎలివేట్ అయిన హీరోయిన్లు తమన్నా, కాజల్ అండ్ సమంత. సీనియర్స్, యంగ్స్టర్స్ అనే తేడా లేకుండా సినిమాలు చేసి సక్సెస్ఫుల్ హీరోయిన్లుగా చెలామణి అయ్యారు ఈ నాయకులు. హెల్త్ ఇష్యూస్తో శామ్ కాస్త బ్రేక్ తీసుకున్నప్పటికీ ఇప్పటికీ ఆమె సినిమాలు చేస్తానంటే క్యూలో నిలుచునే నిర్మాతలు కోకొల్లలు. అంత డిమాండ్ క్రియేట్ చేసుకున్నారు ఈ చెన్నై బ్యూటీ. సమంతతో ఈక్వల్ గా ఆ మాటకొస్తే కాస్త ఎక్కువగానే కెరీర్ని చూసిన నటి కాజల్. ఆమె కీ రోల్ చేసిన సత్యభామ మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇండియన్ 2 గురించి మాట్లాడుకోవాలంటే ఆ క్రెడిట్ శంకర్ని, కమల్ని దాటుకుని కాజల్ వరకు రావడం అయ్యే పని కాదు. భారీ మల్టీస్టారర్ భక్త కన్నప్ప పరిస్థితి కూడా అలాంటిదే. కాబట్టి సత్యభామతో ఎలాగైనా సక్సెస్ కొట్టి చూపించాలని తాపత్రయపడుతున్నారు కాజల్. రీసెంట్ గా స్పెషల్ సాంగ్ తో జైలర్లో హల్చల్ చేసినప్పటికీ తమన్నాకి అరన్మనై 4 సినిమా సక్సెస్ అత్యంత కీలకం. బ్యాక్ పేరుతో తెలుగులో విడుదలవుతోంది ఈ సినిమా. సత్యభామ బ్యాక్ ఏమాత్రం ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయినా వీరిద్దరి నెక్స్ట్ ప్రాజెక్టుల మీద ఆ నష్టం భారీగా ఉంటుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకు మించి ఏం కావాలి బ్రదర్ అని లోకేష్ కనకరాజ్ కి తలైవర్ ఫ్యాన్స్ అందరూ హగ్గులు, లవ్ సింబల్స్ పంపిస్తున్నారు. తలైవర్ని ఎలా చూడాలనుకున్నామో అచ్చం అలాగే చూపించావు, కడుపు నిండిపోయింది. ఇక నీ పని నువ్వు బేషుగ్గా చేసుకో, మేం డిస్టర్బ్ చెయ్యం, సినిమా ఎలా ఉంటుందో అర్థమైపోయింది అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇంతకీ మీరు చూసారా తలైవర్ 171 టీజర్ని? ఫుల్ బ్లాక్ అండ్ గోల్డ్ థీమ్, ఎక్కడ చూసినా చీకటి, మధ్యలో బంగారు వర్ణం. చూడగానే ఏదో చెప్పబోతున్నారన్న ఇంటెన్సిటీ క్రియేట్ చేసింది ప్రతి ఫ్రేమ్. తలైవర్ నటిస్తున్న 171వ సినిమాకు కూలీ అనే పేరును ఫిక్స్ చేశారు లోకేష్ కనగరాజ్. తలైవర్ గోల్డ్ స్మగ్లర్ గా నటిస్తారనే టాక్ ఎప్పటినుంచో ఉంది. అయితే బంగారాన్ని స్మగ్లింగ్ చేసే సామ్రాజ్యంలోకి కూలీగా ఎంట్రీ ఇచ్చిన రజనీకాంత్ ని చూపించారు లోకేష్. 3 సినిమాలకు పైగా సాగిన టీజర్లో అదిరిపోయే యాక్షన్, ఆకట్టుకునే డైలాగుల్ని చూపించారు లోకేష్. ప్రతి ఫ్రేము ఇలా ఉంటే చాలు, ఇంతకు మించి మేము ఇంకేం అడగబోం అంటూ లోకేష్ ని విష్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ సినిమాలో లోకేష్ యూనివర్స్లోని క్యారెక్టర్లుంటాయా ఉండవా అనే చర్చ గట్టిగా వినిపిస్తోంది. అసలు అలాంటి ఊహే లేదని ఇంతకుముందే లోకేష్ క్లారిటీ ఇచ్చారు. అయినా ఇప్పుడు టీజర్లో ఉన్న షాట్లు చూస్తే మళ్లీ ఎక్కడో హోప్ కలుగుతోందని అంటున్నారు నెటిజన్లు. ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.